కుటుంబ సభ్యుల నుంచి, బంధుమిత్రుల నుంచి వీళ్ళందరి నుంచి వ్యతిరేకత వస్తుందంటే ఎక్కడో పురుషార్థంలో చేసేటప్పుడు కరెక్ట్‌గా చేయలేదని అర్థం. సో, ఇప్పుడు దాన్ని సరిదిద్దుకోవచ్చా అంటే సరిదిద్దుకోవచ్చు. సో, ఇప్పుడు అందరితో స్నేహంగా, సహయోగంగా ఉండాలి. ఉంటే ఏమైతదంటే లోకువ చేసేస్తారు మనల్ని. ఎందుకంటే యుగమే అటువంటిది. ఎటువంటి యుగం అంటే ఈ రోజు మనం మంచితనంతోటి ఎవరికైనా సహయోగం ఇవ్వడానికి వెళ్ళాము అనంటే తేలిగ్గా తీసి పారేస్తారు. రెస్పెక్ట్ ఇవ్వరు. అదే ఎవరైనా భయపెట్టేసినా, ఏదన్నా వెన్నుపోట్లు పొడిచేదున్నా అట్లాంటోళ్ళతోటి జాగ్రత్త పడిపోయి వాళ్ళకి వంగొంగి నమస్కారాలు పెడుతూ ఉంటారు. సో, ఇప్పుడున్న యుగంలో మనం వెళ్లి స్నేహంగా, సహయోగంగా ఉంటే, లోకువ చేసినా, అమర్యాదగా ప్రవర్తించినా మనం కరెక్ట్‌గుండాలి. సో, వాళ్ళు లోకువ చేశారు కదా అని చెప్పేసి మనం గనక ఇంక వాళ్ళు మనం లోకువ చేసినప్పుడు రెస్పెక్ట్ ఇవ్వలేదు కాబట్టి, నేను మాట్లాడను, నేను ఇవ్వను. అంటే అప్పుడు ఏమైంది? వాళ్ళ సంస్కారాలు, మన సంస్కారాలు 2 మ్యాచ్ అయ్యాయి. మ్యాచ్ అయినప్పుడు ఏమైతది? అందరం కలిసి ఉదయం దిగుతాం. ఎందుకంటే వాళ్ళకు రెస్పెక్ట్ ఇచ్చే అలవాటు లేదు. మనకు రెస్పెక్ట్ ఇచ్చే అలవాటు లేదు.